1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. బంగారం మార్కెట్లో మరోసారి సంచలనాలు నమోదవుతున్నాయి. అకస్మాత్తుగా రేట్ కరెక్షన్ అది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా మార్కెట్లో ధరలు పడే అవకాశం ఉందంటారు. ఇది ఎంతవరకు వాస్తవం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. ప్రశాంత్ గారు, ఇప్పటివరకు ఏంటంటే ఒక దగ్గర ఫ్రీజ్ అయిపోయింది. ఆ 155, 154 నుంచి 156 మధ్యలోనే ఉంది బంగారం ధర అనే అభిప్రాయం ఉంది. ఒకేసారి మేజర్ కరెక్షన్ జరుగుతుంది. 3-4 వేలు పడిపోతుంది రేట్ అని చెప్పని సంకేతాలు వస్తున్నాయి. ఏంటి మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? మీరు చూసారంటే కేశవ్ గారు, నిన్న అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాప్స్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ కి. ఖచ్చితంగా మీరు చూస్తే December 8, 2025లో ఆల్ టైమ్ లో ఉండే గోల్డ్ ప్రైస్ అండి. ఈ పరిస్థితుల్లో అంటే నేను US డాలర్స్ లో చెప్తాను, $4,180, $4,200 1 ounce గోల్డ్. అంత లోయెస్ట్ ట్రేడ్ గత 6 నెలల్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఆ రేట్ కి నిన్న వెళ్ళింది. సో బంగారు ధర ఆల్మోస్ట్ అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 24 క్యారెట్ గోల్డ్ 1,50,000, 1,49,000 వరకు కూడా 3,000 to 4,000 కరెక్షన్ జరిగింది. 2,000 to 3,000, 4,000 నియర్ అబౌట్ కరెక్షన్ జరిగింది. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాప్స్. బట్ ఇది దాదాపు అంచనా వేసిందే అండి కేశవ్ గారు. ఏంటంటే February 28న మొదలైన ఈ యుద్ధం ఏదైతే అమెరికా ఇరాన్ యుద్ధము రకరకాలుగా ప్రపంచ దేశాలపైన ఆర్థిక అవసరాలపై, ఆర్థిక విధానాలపై, రేట్లపై అన్నిటి మీద కూడా పెద్ద ప్రభావం చూపించింది. మనం అది కాదనలేని విషయం, ముఖ్యంగా ఎనర్జీ క్రైసిస్ తో. బట్ అది సమస్య పోతుంది అనుకున్న తరుణంలో ప్రతిసారి కూడా మళ్ళీ ఏదో ముందుకు రావడం, తిరిగి ఇజ్రాయెల్ దాడి చేయడం, అమెరికా వార్ను చేయడం, మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్ అంటూ తిరిగి అమెరికా కూడా ఇరాన్ మీద దాడి చేయడం. అసలు ఈ యుద్ధానికి మనకు ముగింపు ఉంటుందా? ఈ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ కూడా ముగింపు ఉంటుందా? ఎందుకంటే చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం, ఎప్పుడైతే ఎనర్జీ క్రైసిస్ ఉంటుందో అండి, గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్, ప్రతి దేశం కూడా ఇన్ఫ్లేషన్ ఎదుర్కొంటుంది. అదే ప్రధాన రీజన్. యాక్చువల్గా ఈ రోజు బుధవారం అమెరికాలో మే సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ అంటారండి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఈ రోజు బయట పెట్టబోతున్నారు. అది 4.2%. అంటే గత 4 సంవత్సరాల్లో అమెరికా చూడని ఆ మాంద్యాన్ని, అదే ఇన్ఫ్లేషన్ ని ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ధరలు పెరగబోతున్నాయి. ధరలు పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతూ, ఇప్పుడు మనం చూసాము, మన RBI వడ్డీ రేట్లను సవరించలేదు, తగ్గించకుండా అలానే పెట్టింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అధికం కాబోతుంది అనే సంకేతం. కానీ US లో ఏంటుందంటే ప్రొడిక్షన్ ఇంకా వడ్డీ రేట్లు పెంచబోతుంది. వడ్డీ రేట్లు పెంచితే మనకు బంగారు తోటి ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా US ట్రెజరీ బాండ్స్ ఇంకా ప్రియమయ్యి, డాలర్ ఆల్రెడీ పవర్ఫుల్ గా ఉంది. అందులోనూ US లో మోర్ జాబ్స్ ఇస్తాము అనే ఒక సంకేతం కూడా వచ్చింది. సో ఇవన్నీ ముఖ్యంగా కారణాలతోటి ఈ ప్రాఫిట్ బుకింగ్ ఒకటి జరుగుతుందండి. ఇంతకు ముందు గోల్డ్ ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా తీసుకొని అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఎప్పుడో ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు, అత్యవసరంగా ఉన్నప్పుడు సెల్ చేసే గోల్డ్ ఈ రోజు ఒక స్టాక్ మార్కెట్ లో టైపు మనకు అనుకున్న టార్గెట్ రీచ్ అయితే అమ్మేయడం, మళ్ళీ కొంచెం పడిపోతూనే కొనడం లాంటి ట్రేడింగ్ ఎక్కువ అవడం వలన ఈ CPI ఇన్ఫ్లేషన్ కూడా ఈ రోజు రావడం అనే ఒక సంకేతం తోటి ప్రధానంగా ఇప్పుడు జరిగిన కరెక్షన్. కాకపోతే దీనికి అంతర్లీనంగా చూసుకుంటే US ఏదైతే ఎనర్జీ క్రైసిస్ ఉందో అదే ప్రధాన కారణం. ఎందుకంటే అది సమస్య పోకపోవడం వల్లనే మనం గత 3 నెలలుగా బంగారం ఎంత ఒడిదుడుకులు పోతుంది. 1.20 చూసాము, 1.45 వరకు చూసాం. ఒక దశలో మీరు నేను 1.40 దగ్గర కూడా డిస్కస్ చేశాం. మీరు ఏంటంటే 1.40 నుంచి ఇంకా కిందకి పడుతుందా, నిలబడుతుందా అంటే మళ్ళీ తిరిగి పడుతుంది. ఎందుకంటే బంగారం సహజంగా ఆ యొక్క గుణం ఉంది. ప్రపంచ దేశాల్లో అందరి దగ్గర చాలా ఎక్కువగా నిల్వలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా పడిపోయేది కాదు. బట్ కాకపోతే సామాన్యుడికి అర్థం కాని రీతిలో ఉంది. కొనాలా వద్దా, ఇది నిజంగా నిలబడుతుందా, ఈ బంగారం మీద మనం పెట్టుకున్న మోజు నిజంగా మా పిల్లలకు కానీ ఫ్యూచర్ లో భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా, లేదా క్రాష్ అయిపోయి మన ఆస్తుల్ని హరిస్తుందా అంటూ ఉన్న అంచనాలని అది ముందుకు పోతుందండి. ఏ ఆర్థిక నిపుణుడు కూడా ఖచ్చితంగా ఇది అని చెప్పలేని స్థితికి బంగారు చేరుకోయింది. కాకపోతే నేను ఎప్పుడు చెప్తున్న విధంగా చెప్తున్నాను, స్థిరమైన వాల్యూ ఎప్పుడు గోల్డ్ ఉంటుందండి. మరి అంతగా 140 కంటే కింద పడిపోయే ప్రైస్ అంటే ఒకటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ రివిజన్, వీటి ఫలితంగా 1,20,000 వరకు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయని ఒక ప్రచారం జరుగుతుంది.
ఎంతవరకు నమ్మొచ్చు దీన్ని? చాలా మంది వెయిట్ అండ్ సీ ఇంకా ఇంకా పడుతుందేమో చూద్దాం అనే ఆశ కూడా ఉంది కదా! 4,000 అంటే నేను ఒకటి చెప్తున్నానండి. నా అంచనా కాదు. నేను శాస్త్రీయంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకంటే పెద్ద సంస్థ అయిన సిటీ గ్రూప్ వారు నిన్న ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు. ఈ 6 నెలల్లో బంగారం అనేది తిరిగి $4,500కి వెళ్తుందంటే 1,70,000 వరకు వెళ్ళొచ్చు. అంతకు మించి వెళ్ళకపోవచ్చు డిసెంబర్ అనేది. ఇంతకు ముందు అంచనా 2,00,000 నుంచి 2,500 లక్ష ఉండే అంచనాని సవరించి 1,70,000, 1,80 వరకు వెళ్తుంది అనేది ఒక అంచనా. అది ఎక్కడ కూడా మారలేదు. కానీ షార్ట్ టర్మ్ లో అంటే ఈ డాలర్ అనేది బలపడుతూ వెళ్తుంది. డాలర్ బాండ్స్ మీద మోజు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న మెటల్స్ నమ్మి తిరిగి డాలర్ బాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న తరుణంలో 4,000 వరకు కూడా పడే సందర్భం. అంటే ఇప్పుడు 4,200 అంటే మీరు చూస్తే ఇంకొక 5% మీరు లెక్కేసుకుంటే దాదాపుగా 145 వరకు వెళ్ళొచ్చు, లేదా 140. కేశవ్ గారు 1.20 అనేది ప్రొడిక్షన్ ఏ సంస్థ కూడా చేయలేదు. అది గోల్డ్మెన్ సాక్స్ కావచ్చు, సిటీ గ్రూప్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లేదా ఆర్థిక గోల్డ్ ని ఒక 3 years గా నేను నిశ్చితంగా పరిశీలిస్తున్న విధానంగా కూడా నేను చూస్తే 120కి అయితే గోల్డ్ వెళ్ళే అవకాశం లేదు. మీరు చూడండి 145కి వస్తే మళ్ళీ ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో వాళ్ళే వచ్చి తిరిగి మళ్ళీ మెటల్ మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ 155, 166 లో ఖచ్చితంగా దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 120 అయితే అసలు అటువంటి అంచనా ఎక్కడా లేదు. నేను కూడా దాన్ని నమ్మద్దని చెప్తాను. సో ఇప్పుడు మీరు ఇండివిడ్యువల్ బయర్స్‌కి ఏం చెప్తారు? ఖచ్చితంగా రైట్ టైము. మీరు ఇప్పుడు ఈ 1 month కింద వెయిట్ చేస్తే మీకు దాదాపు 140-145 మధ్యలో కూడా దొరికే అవకాశం ఉంది. మీరు ఒక పెద్ద ఇన్వెస్టర్ అయితే కనుక ఈ పీరియడ్ ని క్యాష్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. మీరు ఒక స్మాల్ టైమ్ ఇన్వెస్టర్ లేదా ఒక మోడరేట్ లేదా మీడియం అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్ అయితే గోల్డ్ స్కీమ్స్ లో తరచూ కొనుక్కుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా దాన్ని మాత్రం ఆపద్దు. గోల్డ్ అనేది మీ అసెట్స్ లో ఖచ్చితంగా 10-15% పెట్టండి. ఈ ఒడిదుడుకుల్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడొద్దు. ఎందుకంటే ఇవి ప్రస్తుతం టెంపరీగా ఎనర్జీ క్రైసిస్ వల్ల, యుఎస్ ఇరాన్ యొక్క యుద్ధం వల్ల, లేదా డాలర్ బలపడుతున్న సంకేతాలు, ఇన్ఫ్లేషన్, వీటి కారణాలు వెళ్తుంది. కానీ గోల్డ్ తిరిగి తన ఫామ్ ని ఖచ్చితంగా తెచ్చుకుంటుంది. అప్పటి వరకు మీరు కొంచెం ఓపిక్ గా ఉండాలి. ఈ అవేర్నెస్ ఏదైతే ఈ నాలెడ్జ్ ని మీరు పెంచుకొని మీ డెసిషన్స్ ని కరెక్ట్ గా చేసుకోండి అని చెప్తాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు. ఇది మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బంగారం ధరల్లో మరికొంత రివిజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే 1,40,000 నుంచి 1,45,000 కంటే తక్కువకి దిగేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు అంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇన్ఫ్లేషన్ ఎఫెక్టు, ఇంట్రెస్ట్ రేట్స్ రివిజన్ జరిగితే కనుక బంగారం పైన ఒక స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే నవంబర్, డిసెంబర్ నాటికి బంగారం ధరలు యథావిధిగా 1,70,000 వరకు చేరే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు ప్రశాంత్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.